అందరికీ నమస్కారం. రాశి ఫలితాలు ఛానల్ కి స్వాగతం. మిథున రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. ఈ రోజు ఒక స్త్రీ వల్ల వేడుకలా ఉంటుంది. మీకు నచ్చిన స్త్రీతో ఈ రోజు మీరు బయటకు వెళ్తారు, మరి వారితో సినిమాలకు వెళ్లి జాలీగా గడుపుతారు. ఆ స్త్రీ వల్ల రోజు చివరిలో మీకు ధనలాభం కూడా జరగవచ్చు, శుభం కలుగుతుంది. ఈ రోజు అనుభవజ్ఞులైనటువంటి వ్యక్తులతోటి కలిసే అవకాశాలు కూడా ఉన్నాయి. కొత్త ప్రణాళికల గురించి ఆలోచిస్తూ ఉంటారు. త్వరలో కొత్త వ్యాపారాన్ని ప్రారంభించడానికి ప్రణాళికలను కూడా అమలు చేయడంలో మీరు మీ భాగస్వామితో కలిసి పనిచేసే అవకాశాలు కూడా మీకు అందుతాయి. విదేశీ దేశాల పర్యటనకు వెళ్లే అవకాశాలు కూడా ఉన్నాయి. మీరు స్నేహితులతోటి ఉత్తేజకరమైన ప్రయాణానికి వెళ్ళడానికి కూడా సిద్ధంగా ఉంటారు. ఏ నిర్ణయం తీసుకున్నా కూడా దాని సంతృప్తిగా ఉండాలి. దాంతో ఆ నిర్ణయంతో మీరు సంతృప్తిగా ఉండాలి. మీరు ముందు నుండి కూడా కొన్ని మంచి అవకాశాలు మీకు వస్తాయి. సరైన సమయంలో సరైన అవకాశాన్ని ఎన్నుకోవాలి. మీరు ఈరోజు నిర్ణయంపై ఉండిపోవాలి. డబ్బు సంపాదించడానికి కొత్త మార్గాలు కూడా మీకు ప్రారంభమవుతాయి. విదేశాలకు వెళ్లి ఉద్యోగాలు చేయాలనే కోరికను నెరవేర్చాలని కోరుకుంటూ ఉంటారు. వ్యాపారం విస్తరించడానికి ప్రయత్నాలు చేస్తారు. విజయం సాధించే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. రాశి వారికి ఈరోజు సరైన నిర్ణయం మరియు సరైన సమయాన్ని ఉపయోగించుకోవడం చాలా అవసరం. కొంతమంది మీకు ఈరోజు చెడు కలిగించే ప్రయత్నాలు చేస్తారు. జాగ్రత్తగా ఉండండి. మానసిక ఒత్తిడి పెరగకుండా చూసుకోవాలి. మానసిక ప్రశాంతత కొరకు ప్రాణాయామం చేయండి, మెరుగ్గా ఉంటుంది. ఆరోగ్యం విషయానికి వస్తే ఆరోగ్యం గురించి సంతృప్తి చెందడం చాలా అవసరం. మంచి జీవన శైలిని అవలంబించడం ద్వారా మీరు ఆరోగ్యంగా ఉంటారు. పిల్లలకు సంబంధించిన ఏదైనా శుభవార్త త్వరలో మీరు అందుకుంటారు. ఇక ఆర్థిక స్థితి గురించి చూస్తే వ్యాపారం వివరంగా ఆర్థిక ప్రయోజనాలను అయితే అందిస్తుంది. అకస్మాత్తుగా డబ్బు ఎక్కడి నుండి అయినా సరే మీ చేతికి అందుతుంది. ఖర్చుల దృష్ట్యా మీరు ఆదాయాన్ని పెంచడానికి అన్ని ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఇక సంబంధం విషయానికి వస్తే సంబంధాల్లో చాలా మార్పు అనేది వస్తుంది. భాగస్వామితోటి విదేశాలకు వెళ్ళడానికి కూడా ప్లాన్ చేసుకోవచ్చు. మంచి సమయాన్ని గడిపే సాయంత్రం పూట మంచి సమయాన్ని గడిపే అవకాశాలు కూడా మీకు లభిస్తాయి. సంబంధాలలో సహకారాన్ని మీరు కొనసాగిస్తారు. స్వేచ్ఛగా ముందుకు సాగుతారు. భాగస్వామి అనుభూతి ఉంటుంది. కళా నైపుణ్యాలు బలోపేతం అవుతాయి. ఆధునిక ఆలోచనలకు మించి కదిలే అవకాశాలు కూడా ఉన్నాయి. పోస్ట్ ప్రతిష్ట ప్రభావం పెరుగుతుంది. ఈ రోజు రాశి వారు కొన్ని విషయాల గురించి ప్రత్యేకంగా అయితే తెలుసుకోవాలి. ఈ రోజు ఈ రాశి వారు మాత్రం అనేక విధాలుగా లబ్ధిని పొందే అవకాశాలు కూడా ఉన్నాయి. విధి యొక్క పరిస్థితి మీకు ఈ రోజు తెలియడం కూడా సాధ్యమవుతుంది. ఈ రోజు రాశి వారు మాత్రం ఎక్కువగా తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. ఈరోజు కొన్ని విషయాలలో మాత్రము ఎక్కువగా మీరు బయట వ్యక్తులను నమ్మకూడదు. తెలివితేటలను ఉపయోగించాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. బంధువులతో తేడాలు రాకుండా చూసుకోవాలి. కొంత పనిలో అయితే మరి బిజీగా ఉంటారు. అధిక ప్రసిద్ధ వ్యక్తులతోటి సన్నిహితంగా ఉంటారు. కృషి యొక్క ఫలితాలను సాధిస్తారు. కొత్తదాన్ని అనుభూతి చెందే అవకాశాలు ఉన్నాయి. అహమిక భావన పెరగడానికి అనుమతించకండి. ప్రజల ఆలోచనలను మార్చే ప్రయత్నాలు కూడా చేయకండి. నాయకత్వ సామర్థ్యం పెరుగుతుంది. ప్రతికూల ఆలోచనలను ఆధిపత్యం చెలాయించకుండా చూసుకోవాలి. పనిలో జాగ్రత్తగా ఉండాలి. మీ ఖర్చులు అకస్మాత్తుగా పెరుగుతాయి. ఈ రోజు రాశివారి అదృష్టం మద్దతు కూడా ఉంటుంది. విద్యతో సంబంధం ఉన్న వ్యక్తులు కూడా ప్రయోజనం పొందుతారు. కెరీర్ రంగంలో పరిస్థితి కూడా మెరుగ్గా ఉంటుంది. విదేశాలకు సంబంధించినటువంటి పనులు కూడా జరుగుతాయి. భావోద్వేగాలను నిర్ణయించటం మానుకోవాలి. పనిచేసే విధానాన్ని మార్చండి, ప్రయోజనకరంగా ఉంటుంది. ఆకస్మికంగా డబ్బు ఎక్కడి నుండి అయినా సరే చేతికి అందే అవకాశాలు కూడా ఉన్నాయి. మీ సామర్థ్యం పెరుగుతుంది. పూర్తి ఉత్సాహంతో పనులు చేస్తారు. ఇక ఈ రోజు కుటుంబానికి సమయం ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. ప్రతిదీ కూడా జాగ్రత్తగా చేయవలసిన అవసరం ఉంది. సంపద లాభాల మార్గాన్ని తెరుస్తుంది. మీరు విద్యారంగంలో ఖచ్చితంగా విజయం సాధిస్తారు. సంపద యొక్క పరిస్థితి కూడా మెరుగుపడుతుంది. ప్రయాణం నుండి లాభం మొత్తం కూడా పొందే అవకాశాలు ఉన్నాయి. గర్భిణీ స్త్రీలు ముఖ్యంగా ఈ రోజు మాత్రము ప్రయాణం చేసుకోవడం మానుకుంటేనే ఉత్తమము. మరీ ముఖ్యం అనిపిస్తే మాత్రము తగిన విధాలుగా జాగ్రత్తలు తీసుకొని అప్పుడు మాత్రమే ప్రయాణం చేయాలి. ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించాలి. ఏదో గురించి మనసులో అయితే ఉద్రిక్తత ఉంటే ఆ ఉద్రిక్తతను అయితే తొలగించుకోవాలి. ఆరోగ్యం విషయంలో శ్రద్ధ పెట్టాలి. ఆగిపోయిన పనులు ఉంటే పూర్తి చేసే ప్రయత్నాలు చేస్తారు. పెద్దల సలహాలు సూచనలు చాలా బాగా సహకారం అందజేస్తాయి. మనసులో ఉన్నటువంటి ఏదైనా సరే చెడు ఆలోచనలు ఉంటే బయటకు తొలగించేసేయండి. ఈరోజు మీకు పనులు పెరిగిపోతాయి.
తొలగిపోతాయి. సుఖాలు పెంచుకోవడానికి ప్రయత్నాలు చేయాలి. ప్రజలతో తేడాలు రాకుండా చూసుకోవాలి. భార్య భర్తల మధ్య మంచి సమయం గడిపే అవకాశం లభిస్తుంది. మరి సంభాషణలో మరి పాత విషయాలను జ్ఞప్తికి తెచ్చుకోకండి. పాత మరి జరిగిపోయినటువంటి విషయాల గురించి ఆలోచించకండి, లేకపోతే గొడవల అవకాశాలు ఉన్నాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారాది రంగాలలో ఆశించిన ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి. రోజంతా ఉత్సాహంగా అయితే ఉంటారు. బంధుమిత్రులతో ఆనందంగా గడిపే ప్రయత్నాలు కూడా చేస్తారు. ఒక సంఘటన ఉత్సాహాన్ని అయితే ఇస్తుంది. ఈ రోజు రాశివారు మాత్రం అన్ని విధాలుగా మరి ఈ రోజు సమయం ప్రకారం పనులు చేయటం వల్ల మేలైన ఫలితాలు కూడా అందుకోగలుగుతారు. విద్యార్థులు మాత్రము శ్రమకు తగ్గ ఫలితాన్ని అందుకుంటారు. ఎక్కువగా శ్రమించటం వలన మంచి ఫలితాలు అందుకుంటారు. ఇక ఈ రోజు చేసినటువంటి మరి ప్రతి పనిలో కూడా విజయం అనేది సాధించటం కూడా సాధ్యమవుతుంది. సఫలీకృతం కూడా అవుతారు. ఈ రోజు శత్రువుల నుంచి హాని జరగకుండా తగు జాగ్రత్తలు అయితే తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇక ఈ రోజు ఈ రాశి వారికి లక్కీ సంఖ్య 92, లక్కీ కలర్ కాంస్య. పరిహారంలో శివయ్యకు చందనం సమర్పించండి, శుభప్రదంగా ఉంటుంది. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.